కాబట్టి ఇదే అనుభవించాల్సిన అవసరం ఏమీ లేదు మాస్టర్. నేను నా ఓకే. మనసుని ఇలా డిజైన్ చేసుకోలా. నా పరిస్థితులు మాత్రమే నేను డిజైన్ చేసుకున్నాను. నా మనసుని నా పరిస్థితుల మీద పెడతానా, నా ఆత్మ మీద పెడతానా అన్నది మళ్ళీ నా చాయిస్ అది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ చాయిసే మాస్టర్. అది ఎప్పటికప్పుడు ఫ్రెషే. అది ఎప్పుడో నేను క్రియేట్ చేసుకున్నది, డిజైన్ చేసుకున్నది, విధిరాత అనేది కానే కాదు మాస్టర్. మనసు మాత్రం ఎప్పుడు ఫ్రెష్‌గా దా దాన్ని ఎప్పుడు ఎలా నేను పెడతానో అలా మళ్ళీ నా జీవితాన్ని క్రియేట్ చేసుకునే స్వేచ్ఛ ప్రతి మానవుడికి ఉంది. ప్రతి యెస్ మ్యామ్. మానవుడికి ఉంది. మనసు ఆ గతంతోటి ఆహ్, ఆ పూర్వ 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 జన్మల పరిస్థితులతోటి, ఆ కర్మలతోటి నేనింకా బందీగా ఉండాల్సిన అవసరం లేనే లేదు. ఆ స్వేచ్ఛ మనం ఉంచుకున్నాం. ఓకే. ఓకే. చెప్పండి మాస్టర్. మనసు ఎందుకు ఆత్మకు అనుకూలంగా లేదు? ఒకసారి మళ్ళీ మీరు చెప్పండి. గుడ్ ఈవెనింగ్ మేడం. హ్మ్. మనసు వ్యక్తిత్వంలో పడిపోయి, హ్మ్. మనసు మాయలో పడిపోయి మనిషిలాగా ప్రవర్తిస్తోంది. ఆ హ్మ్. ఫ్రీక్వెన్సీని మార్చుకోవడం చేత కావట్లేదు. ఆ జ్ఞానం తెలీదు. తెలిసినా ఆ బ్యూటిఫుల్ మాస్టర్. ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళలేకపోతోంది. వండర్‌ఫుల్ మాస్టర్. వండర్‌ఫుల్. బ్యూటిఫుల్. అసలు ఈ విషయం తెలుసుకున్నారంటే చాలా మటికి మీరు దాటేసారనే కదా! ఈ విషయం మీరు తెలుసుకున్నారంటే దాని నుంచి వేరైపోయారు. ఆ వ్యక్తిత్వం నుంచి వేరైపోయారు. ఈ విషయాన్ని గుర్తించారంటే. అందుకే థాంక్ యూ క్వెషన్ మేడం. వేడింది. ఇలా మనల్ని మనం గుర్తించుకున్నామంటే అసలు మనం అబ్జర్వ్ చేసుకున్నామంటే అసలు ఎంత వేరైపోతామో తెలుసా? ఎంత డిటాచ్‌మెంట్ వస్తుందో. ఎప్పుడైతే ఈ వ్యక్తిత్వం నుంచి, పర్సనాలిటీ నుంచి మనం డిటాచ్ అవుతామో అంత ఫ్రెష్ ఎనర్జీ మనకొస్తది మాస్టర్. ఆ ఫ్రెష్ ఎనర్జీ తోటి మనం న్యూ క్రియేషన్స్ చేసుకోగలుగుతాం. కొత్త క్రియేషన్స్ చేసుకోగలుగుతాం. అది. ఆ డిటాచ్‌మెంట్ రావాలంటే అసలు ఫస్ట్ మనం అబ్జర్వ్ చెయ్యాలి. ఎక్కడున్నాము? ఏది మన పైన మ్యానిపులేట్ చేస్తుంది? నన్ను ఏది మ్యానిపులేట్ చేసేస్తుంది? అంటే ఒక గోదావరిలో ఒక దుంగ పడేస్తే దానంతట అది ఆ ప్రవాహంతోటి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఈదదు కదా! నేను ఆ దుంగలాగా వెళ్ళిపోతున్నానా? ఈ సామూహిక ప్రజ్ఞలతో నేను ఆ దొంగలాగా వెళ్ళిపోతున్నానా? ఎటు వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో తెలియకుండా వెళ్ళిపోతున్నానా? లేకపోతే నా డెస్టినీ ఇదని చెప్పేసి నేను నిర్ధారించుకొని నేను ఈదుతూ నా ఆత్మస్థితికి వెళ్తున్నానా? అన్న క్వెషన్ మనకు రావాలి కదా మాస్టర్. యామ్ ఐ రైట్ మాస్టర్? ఆ క్వెషన్ పడాలా లేదా మనకి? యెస్ మేడం. మాస్టర్. యెస్. యెస్. హ్మ్. హ్మ్. ఆ పడినప్పుడు వెంటనే స్పార్క్ లైట్ వెలుగుతది మాస్టర్ మన బ్రెయిన్‌లోను. అవును కదా! అని చెప్పేసి. మనం అలా విచక్షణగా మనం ఆలోచించడం, మన ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది మనకు రావాలి కదా మాస్టర్. అందుకే ఆ రైజింగ్ పాయింట్స్ అనేవి మన బ్రెయిన్‌లో ఎప్పుడు మనంతట మనమే వేసుకుంటూ ఉండాలి మాస్టర్. మన రైజింగ్ క్వెషన్స్ మనం వేసుకుంటూ ఉండాలి. దానికి మళ్ళీ రైజింగ్ ఆన్సర్స్ లోపల నుంచి వస్తాయి మాస్టర్స్. లోపల నుంచి వస్తాయి. మనం ఒక సరైన క్వెషన్ వేసామంటే లోపల నుంచి ధడేలమని ఆన్సరు మన లాక్స్ ఓపెన్ అయ్యి మళ్ళీ వస్తాయి. హయ్యర్ ఫ్రీక్వెన్సీ నుంచి ఆ హయ్యర్ మైండ్స్ నుంచి మనలో ఉన్న హయ్యర్ మైండ్స్ నుంచి వస్తుందన్నమాట. మన సరిగ్గా క్వెషన్ మన మన పరిస్థితుల నుంచి మన పరిస్థితుల్ని ఆధారం చేసుకొని మన క్వెషన్ పాయింట్‌గా వెయ్యగలిగామంటే హయ్యర్ మైండ్ ఓపెన్ అయ్యి మనకు ఆన్సర్ ఇస్తుంది మాస్టర్. నిజంగా చెప్తున్నాను మాస్టర్. ఎవరి పరిస్థితికి సమాధానం వాళ్ళ హయ్యర్ మైండ్ నుంచి వారికి ఇవ్వడం మాత్రమే కరెక్ట్. అవతల నుంచి సమాధానం వస్తుందేమో, ఏ మాస్టర్ అయినా చెప్తే ఇది సరి చేసుకుంటే బావుంటుందేమో అని ఎదురు చూడడం అనేది ఇంకా రామ్‌తా విజ్ఞానంలో సరికాదు మాస్టర్. అది రామ్‌తా విజ్ఞానం పట్టుకున్నట్టు కాదది. అస్సలు కాదు. రాంతా విజ్ఞానం అంటే స్వతంత్రులు అవ్వడం. మన క్రియేషన్స్ మనం చేసుకోవడం. మనం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండగా పూర్తిగా మనం ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానాన్ని అప్లై చేసుకొని, మన హయ్యర్ మైండ్స్ ఓపెన్ చేసుకొని, మన క్రియేషన్స్ చేసుకోవడం మాస్టర్. అది. నిజంగా మాస్టర్ మీరు చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారు. అసలైన మెయిన్ పాయింట్ మీరు చెప్పేసారు మాస్టర్. ఇంకేంటి మీరు ఏదైనా సాధించేయగలుగుతారు. ఆ విషయం తెలుసుకున్నారంటే ఈజీగా మీరు ఆ పర్సనాలిటీని ఓవర్‌కమ్ చేసేయగలుగుతారు. ఆ పర్సనాలిటీకి డైరెక్షన్ ఇవ్వగలుగుతారు. పర్సనాలిటీయే ఇప్పటి వరకు నేను మనిషిని, ఈ పరిమితత్వం నేనేమి చేయలేను, ఇదే నేను అని చెప్పేసి ఆ నమ్మక వ్యవస్థలో ఉన్న దాన్ని గుర్తించావంటే దాన్ని ఇప్పుడు నువ్వు డివైనిటీగా రూపొందం అవ్వు. నీకు నేను స్వేచ్ఛనిస్తున్నాను. నీవు నీవు ఆనంద స్థితికి షిఫ్ట్ అవ్వు. నువ్వు
దుఃఖంగా ఉండాల్సిన అవసరం లేదు అని డైరెక్షన్ ఇవ్వగలిగే సామర్థ్యం వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం అబ్జర్వర్‌గా ఉంటామో, మన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతాం అన్నమాట అలాగా. ఇలా ఉండాల్సిన అవసరం లేదు. అలా మూవ్ అవ్వచ్చు. ఇది నిజం కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది నిజం కానే కాదు. అది నిజమని దాని పట్ల నేను అవుతూ ఉన్నానంటే, ఫీల్ అవుతూ ఉన్నానంటే దానికి ఎనర్జీ వెళ్ళిపోతుంది మళ్ళీ. మళ్ళీ దానికి ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఎనర్జీ వెళ్తుందంటే మళ్ళీ అది జటిలంగా క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ బలంగా క్రియేట్ అయిపోతుంది. నేను ఇంత జ్ఞానం పొందుతూ మళ్ళీ నేను ఆ పాత ఫీలింగ్స్‌నే ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి నిజం అనుకుంటూ మళ్ళీ దాని పైన నా ఫీలింగ్ పెట్టానంటే నేనసలు జ్ఞానం బాగా వింటూ ఉన్నాను కదా! జ్ఞానపు అవగాహనలతో ఉన్న నాకు ఆహ్, హై కొంచెం ఎనర్జీ హయ్యర్ గానే ఉంటుంది. మామూలు మనుషుల కంటే ఎక్కువగా మనందరికి మాస్టర్స్. ఎక్కువగా ఉన్న మన ఎనర్జీని ఏం చేస్తున్నాము? ఈ ఈ విషయాలు నిజమని చెప్పేసి నమ్మడం వల్ల మన ఎనర్జీ తోటి ఇంకా గట్టిగా బిగించేస్తున్నాం అన్నమాట వాటిలన్నిటిని. అప్పుడు ఎలా వాటిల్ని తీయగలుగుతాం సులువుగా? అంటే సూది పినిస్తోటి పోవాల్సింది అంటే గోటితో పోవాల్సింది గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు అవుతుంది. వాటి మీద మళ్ళీ ఇంకా నిజం ఈ పరిస్థితి అంతా నిజం, నిజం ఇదంతా ఎలా చెరపాలి? దీనికి ఏం సాధన చేయాలి? అని చెప్పేసి మనం చూస్తున్న కొద్దీ మన ఫీలింగ్ అంటే మన నోటితోటి ఇది, ఇది కాదని ఎన్ని సార్లు చెప్పుకున్నా మన ఫీలింగ్ తోటి మన సబ్‌కాన్షియస్ మైండ్ హ్మ్. ఏ ఫీలింగ్ పెడుతున్నామో అదే తీసుకొని అదే మళ్ళీ ఇంకా గట్టిగా క్రియేట్ చేస్తుంది మాస్టర్. అర్థమవుతుందా? నాకిప్పుడు ధనం కావాలి. నాకు ఇప్పుడు 10,00,000 కావాలి. 10,00,000 కావాలి. 10,00,000 కావాలని అంటున్నాను. 10,00,000 కావాలి అంటున్నప్పుడు నేను క్రియేట్ చేసుకొని నేను ఫోకస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నా మైండ్‌లో ఆ ఫీలింగ్ నాకు 10,00,000 లేవు కాబట్టి నేను చేస్తున్నాను. నాకు 10,00,000 లేవు అన్న కొరత ఫీలింగ్ ఎప్పుడైతే మైండ్‌లో ఉంటుందో అది ఆల్రెడీ ఎందుకంటే అది ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ ఫీలింగ్ ప్రోగ్రామ్‌లో ఉంది. అందుకని అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది మాస్టర్. ఆ ఫీలింగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. వచ్చేసింది. అది ఏం చేస్తది నా మైండ్‌లో ఆహ్, నా నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో మళ్ళీ ఫీడింగ్ ఇస్తదన్నమాట. నేను ఇలా అంటున్నప్పుడు మళ్ళీ నెగెటివ్ ఫీడింగ్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? నేను అంటున్న పదం కంటే నా ఫీలింగే గట్టిగా ఉందనుకో, దానికే బలం ఎక్కువుందనుకో, ఆ ఫీలింగ్‌కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తదన్నమాట సబ్‌కాన్షియస్ మైండ్. అర్థమైందా మాస్టర్స్? అంటే కొంతమందికి ఫోకస్ చేస్తున్నా ఎందుకు అవ్వట్లేదు అని అంటున్నారు కదా! అందుకని చెప్తున్నాను మాస్టర్స్. ఎందుకు అవ్వట్లేదంటే మన ఫీలింగ్ కన్సిడర్ చేసుకుంటుంది. మన ఎమోషన్ కన్సిడర్ చేసుకుంటుంది. అక్కడ ల్యాక్ అనే ఎమోషన్ తోటి నేను ఇది క్రియేట్ చేసుకునే ఫోకస్ పనిలో ఉంటున్నప్పుడు నా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ నా మైండ్‌లో నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమ ఏం ఫీలింగ్ ఉందో అది మనం గుర్తించట్లేదు. అంటే ఆ జాయ్ తోటి నా ఫోకస్ అనేది ఉండాలి. ఇది ఆల్రెడీ సృష్టించుకున్నాను. ఇది నా సహజం. నాకు ఏది అవసరం ఉందో అది నా పాదాల వద్దకు రావాల్సిందే. సృష్టి పని అది. సృష్టి అంతా చేసే పని అది. నాకు అర్హత ఉంది. నేనే ఈ సృష్టి మూలాన్ని అనే ఒక జాయ్ తోటి మనం ఫోకస్ చేసామంటే ఆటోమేటిక్‌గా మీరు నవ్వకుండగా మీ పెదాలు విచ్చుకుంటాయి మాస్టర్స్. అంటే హ్మ్. నవ్వాలనే ప్రయత్నం చేయకుండగా ఆటోమేటిక్‌గా మీరు ఆ స్టేట్‌లో మీ ఫీలింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటే మీరు ఫోకస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ పెదవులు విచ్చుకుంటాయి. అలా జరుగుతుందా మాస్టర్స్? పెదాలు విచ్చుకుంటాయి. ఆహ్, ఆహ్, ఆ స్మైలింగ్ అనే యాక్షన్ అనేది జరుగుతుంది ఫేస్‌లో. ఇక్కడ 7 మైండ్స్ అంటే ఇక్కడ మీకు కొంతవరకు చెప్పడం జరిగింది. 7 మైండ్స్ మనలో ఉన్న మైండ్స్ మూడు మూడు స్టేట్స్ 3 స్టేట్స్ ఆఫ్ మైండ్ గురించి మీకు చెప్పడం జరిగింది. మిగతా సబ్జెక్ట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక సెక్షన్‌లో చెప్పుకుందాం. ఇప్పటి వరకు క్లారిటీ వస్తుందా మాస్టర్స్ మీకు? ఈ 7 మైండ్స్ అలైన్ ఎలాగవుతాయంటే ప్యూర్ లవ్ తోటే అలైన్ అవుతాయి మాస్టర్స్. ప్యూర్ లవ్ తోటే అలైన్ అవుతాయి 7 మైండ్స్ కూడా. అంటే నా పట్ల నాకు షరతులు లేని ప్రేమ ఉండాలి. అంటే జడ్జిమెంట్ కాదు. ఈ పనైతే నన్ను ప్రేమించుకుంటాను. ఈ పనైతే
నేను దైవంగా ఒప్పుకుంటాను. ఇలా ఉంటే నన్ను నేను అంగీకరించుకుంటాను అనుకుంటే, ఈ కండిషన్స్ పెట్టుకుంటే, ఈ జడ్జిమెంట్స్ పెట్టుకుంటే, నాది ప్యూర్ లవ్ ఎలాగవుతుంది నా పట్ల? ప్యూర్ లవ్ లేకుండగా 7 మైండ్స్ ఎలా అలైన్ అవుతాయి? అసలు ఎలా ఓపెన్ అవుతాయి అసలు? ఎలా ఓపెన్ అవుతాయి? అసలు నా శరీరం ఫస్ట్ మైండ్ నా శరీరమే నాకు అనుకూలంగా లేకుండగా, నా శరీరమే నాకు తెలియకుండగా నా శరీరము అస్తవ్యస్తంగా తయారైపోతుందంటే అసలు ఏమాత్రం నా మనసు అలైన్‌గా ఉంటుంది? నా మనసు నా శరీరంతో అలైన్ అయినా, ఆటోమేటిక్‌గా నా శరీరాన్ని ఎలా బాగు చేసుకోవాలో నాకు తెలిసిపోద్ది కదా! నా మనసు నా ఎనర్జీ బాడీ తోటి అలైన్ అయినా, నా ఆర్థిక స్థితిని, నా అధికార స్థితిని ఎలా మహోన్నతంగా తీర్చిదిద్దుకోవాలో నాకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది కదా! కానీ ఈ రెండిట్ల మీద పెట్టకుండా నా మనసు సామూహిక ప్రజ్ఞ మీద, గతం మీద నా 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 ఇప్పుడు అనుభవిస్తున్న గతం పరిస్థితులనే ఇప్పుడు నేను తెచ్చుకొని అనుభవిస్తున్నాను. ఈ పరిస్థితులనే నిజమని అనుకుంటున్నాను. మళ్ళీ చుట్టూరు ఉండేవాళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్న వాటిల్ని మళ్ళీ పరిశీలించి వాటిల్లోనే మునిగిపోతున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఎలా బాగవుతాయి? నా జీవితాన్ని నేను ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాను అద్భుతంగా? అది మాస్టర్ నా పాయింట్. ఇంకొక విషయం మాస్టర్. సరే ఇక్కడి వరకు మిగతా మైండ్స్ తర్వాత చెప్పుకుందాము. అందుకే మై 7 మైండ్స్ అలైన్డ్ విత్ మై ప్యూర్ లవ్ మై సెల్ఫ్. అది కంటిన్యూయస్‌గా చేసుకుంటూ ఉండండి. ఐ యామ్ జీనియస్ ఇది కూడా చేసుకుంటూ ఉండండి. అంటే అర్థమవుతుంది. జీనియస్ అన్నప్పుడు నాకు సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. నన్ను నేను అర్థం చేసుకునే కెపాసిటీ నా బ్రైన్‌కి వస్తుందన్నమాట. ఐ యామ్ జీనియస్, ఐ యామ్ జీనియస్. అది కూడా ఎక్కువ చేసుకుంటూ ఉండండి. ఆ డిక్లరేషన్ కూడా. తర్వాత ఇంకొక విషయం మాస్టర్. మనకున్న ఫీలింగ్ కంటే కూడా మనం ఎక్కువగా క్రియేట్ చేయాలంటే రిపీట్ చేయాలి. పదే, 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 పదే రిపీట్ చేసామంటే హ్మ్. ఎంత ఎక్కువగా రిపీట్ చేస్తున్నామో, నా మైండ్‌లో రిపీట్ చేస్తూ, రిపీట్ చేస్తూ, రిపీట్ చేస్తూ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, దానికి ప్రోగ్రామ్ తయారవుతుంది. అలా కూడా నో మూవ్‌మెంట్‌లో ఉండి చేయగలిగినప్పుడు అవుతుంది. లైట్ హార్ట్‌గా అంటే ఇంకా స్మైల్‌గా ఇది నా నా ఇది నాకు అర్హత ఉంది. ఇది నాకు అయిపోయింది. ఇంక దీని గురించి నేను ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. అని లైట్ హార్ట్‌గా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు కూడా క్రియేషన్ జరిగిపోతుంది. ఓకే. 2 విషయాలు తెలిసాయి. తర్వాత మూడోది ఇంకొక వే ఉంది. క్రియేషన్‌కి ఇంకో వే ఉంది. ఏంటంటే రిపీట్ రిపీటెడ్‌గా మనం ఒక్క విషయాన్ని పదే, 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 పదే మనసులో మననం చేయడం. లేదా ఇంకా బిగ్గరగా మీ ఇంట్లో ఎవరు లేకపోతే గనక మీరు అటు ఇటు నడుస్తూ హ్మ్. ఎదురుగుండగా మీ మీ కరెక్ట్‌గా మీ కళ్ళకి భూమధ్యమందు స్ట్రెయిట్‌గా మీ ఎదురుగుండగా స్ట్రెయిట్‌గా ఒక పాయింట్ ఏన్నా మీ రూమ్‌లో పెట్టుకోవచ్చు. అటు ఇటు ఆ గోడకి, ఈ గోడకి పెట్టుకోవచ్చు. పెట్టుకొని స్ట్రెయిట్‌గా నడుస్తూ మీకు ఏ ఏదైతే డిక్లరేషన్ ఉందో అది బాగా బిగ్గరగా అరుస్తూ చెప్పుకోవాలన్నమాట. అరుస్తూ అంటే హ్మ్. మీలో ఉన్న ప్రతి ప్రతి అణువు కూడా వైబ్రేట్ అవుతున్నట్టుగా. బిగ్గరగా అవ్వడం అంటే ఆహ్, నేను ఎంత అరుస్తున్నానో అంత ఎనర్జీ వస్తదని కాదు. మీలో ఉన్న ప్రకంపన స్థాయి పెరగాలి. ఓకేనా మాస్టర్? అలా అంటే మీలో వేడి పుట్టాలన్నమాట. అది అది యాక్సెస్ చేయాలి. ఆ అణువణువు కూడా రైజ్ అవ్వాలన్నమాట. అలా మీతో ఆహ్, గట్టిగా చెప్పుకుంటూ అటు ఇటు నడుస్తూ చెప్తున్నప్పుడు కూడా మీ ఎనర్జీ హైయర్ అవుతుంది మాస్టర్. ఓకే. అప్పుడు మన ఎనర్జీ హైర్ అయినప్పుడు ఆహ్, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ గతం క్రియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎనర్జీ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గి ఇప్పుడు మీరు ఏదైతే డిక్లరేషన్ చెప్పుకుంటున్నారో దానికి ఎనర్జీ వస్తుందన్నమాట. ఇలా పదే పదే మననం చేయడం ద్వారా, పదే 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 మననం చేయడం ద్వారా ఇలా పైకి చెప్తూ వాకింగ్ చేయడం ద్వారా ఆహ్, యాహ్! అది ఎనర్జీ దాన్ని కొట్టాలనమాట. ఆ గతంలో ఉన్న విషయాన్నే దాన్ని కొట్టి ఇది కొంచెం ముందరకి ఫార్వర్డ్ అవుతే, ఈ ఎనర్జీ ఫార్వర్డ్ అవుతే, ఇప్పుడు నేను ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నానో అది ఫార్వర్డ్ అవ్వగలిగే అంతగా మనము చెప్పుకోవాలనమాట.
ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు నడవాలి? ఎన్నిసార్లు మననం చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? అన్న లెక్క అడుగుతారని చెప్తున్నాను దాన్ని కొట్టగలగాలి. ఏది నా పాత ఎనర్జీని కొట్టగలిగేలాగా నా కొత్త ఎనర్జీని నేను క్రియేట్ చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎంత సమయం పడుతుంది? అంటే నేను ఎంత ఫైర్ అవ్వగలిగితే అంత తక్కువ టైం పడుతుంది మాస్టర్స్. ఎంత ఫైర్ అవ్వగలిగితే, ఎంత అనుభూతి పొందగలిగితే అంత తక్కువ టైం పడుతుంది. ఓకేనా మాస్టర్? ఇదొకటి. హ్మ్. ప్యూర్ ఎమోషన్‌తో ఉన్నప్పుడు మాస్టర్? ఆ! ఆ ప్యూర్ ఎమోషన్ తోటి లైట్ హార్ట్‌గా ఉన్నప్పుడు క్రియేషన్ చేసుకుంటాము. అది కూడా చెప్పాను కదా! ఇంకోటి విజువలైజేషన్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు మాస్టర్స్. విజువలైజేషన్ ద్వారా. విజువలైజేషన్ పూర్తిగా అనుభూతి పొందాలి. అదంతా కూడా ప్రతి విషయాన్ని నేను అనుభూతి పొందడం అనేది నాకు ఆహ్, రావాలి. అంటే దాని గురించి ఇంకో చిన్న టెక్నిక్ చెప్తాను మాస్టర్. ఇంకొకటి ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది చేయండి. దీనితోటి కంప్లీట్ చేస్తాం. తర్వాత మళ్ళీ మిగతా విషయాలు తర్వాత చర్చించుకుందాం. ఇప్పటి వరకు చెప్పిన విషయాల్ని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి తేలికమైన విషయం ఏంటంటే ఆహ్, మనం ఎవరితో అయినా చెప్పుకున్నప్పుడు కూడా విజువలైజేషన్ చేస్తున్నప్పుడు కుదరలేనప్పుడు ఎవరితో అయినా చెప్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనము మన పిక్చర్స్‌నన్నిటిని మన మైండ్‌లో ఊహించుకుంటున్న పిక్చర్స్‌నన్నిటిని మాటల్లో పెట్టి వర్ణించి చెప్తున్నప్పుడు చాలా చక్కగా ఒక ఫార్మేషన్ అనేది వస్తది కదా! ఫార్మేషన్ అనేది వస్తుంది. అదంతా కూడా క్రియేట్ అవ్వడానికి దగ్గరవుతదనమాట. అంటే మన రియాలిటీలోకి రావడానికి చాలా ఆహ్, సమయం తక్కువ పడుతుందనమాట. చక్కగా తయారవుతుంది. కానీ అలా చెప్పడానికి ఎవరు వీలుగా లేరనుకో అదంతా మీరు చక్కగా పేపర్‌లో పాయింట్ టు పాయింట్ అంతా రాసేసుకోవచ్చు మాస్టర్. ప్రతీది కూడా రాసుకోవచ్చు. మీ అనుభూతినంతా రాసుకోవచ్చు. ది ఆహ్, ఆహ్, ఆనందాన్ని ఆనందాన్ని అనుభూతి అవ్వడానికి నాకు వీలవ్వట్లేదు అంటే, ఇంకొక పని చేయండి మాస్టర్స్. అంటే నేను బ్యూటిఫుల్‌గా నా లైఫ్‌ని క్రియేట్ చేసుకోవడానికి నాకు విజువలైజేషన్ రావట్లేదు. నేను పేపర్ మీద పెట్టడానికి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఆల్రెడీ ఆహ్, దుఃఖం అనే ఎక్స్‌పీరియన్స్ దాని దాని తాలూకు అనుభూతి ఇంకా నా మైండ్‌లో ఇంకా రిపీట్ అవుతూనే ఉంది. రిపీట్ అవుతున్నప్పుడు ఇది కూడా బయట ఎవరికైనా షేర్ చేసుకుంటే చాలా మటికి బరువు తగ్గిపోతుంది. చాలా రిలాక్సేషన్ ఒస్తుంది మాస్టర్. కానీ బయట ఎవరికైనా చెప్పుకుంటే సరిగ్గా స్పందించలేదనుకో వారు సరిగ్గా స్పందించలేదనుకో, వారు ఆహ్, మనల్ని తక్కువ చేసేట్టుగా పాయింట్ ఔట్‌గా ఉన్నారనుకో, అప్పుడేమవుతుందంటే ఫెయిల్ అవుతుంది. మనం ఇలా చెప్పుకుని రిలాక్స్ అవ్వాల్సింది పోయి, మనం ఇంకా బర్డెన్ అవ్వాల్సొస్తుంది. ఇంకా ఎక్కువ బాధపడాల్సొస్తుందనమాట. అందుకని ఎవరితోని షేర్ చేసుకోవడం వీలవ్వకపోతే ఏం చేస్తారంటే చక్కగా ఇది కూడా పాయింట్ టు పాయింట్ మీకు ఏం సమస్య ఉందో, ఏం బాధుందో అదంతా కూడా మీరు ప్రతి పాయింటు చక్కగా క్లియర్‌గా రాసేసుకోండి మాస్టర్. అంటే మీతో మీరు చెప్పుకుంటున్నప్పుడు మీ 7 మైండ్స్ ఉంటాయి కదా! ఒక మైండ్ మాట్లాడుతున్నప్పుడు ఇంకో మైండ్ వింటుంది మాస్టర్స్. ఇంకో మైండ్ వింటుంది. మనలో ఉన్న 7 మైండ్స్‌లో వింటుంది. ఇంకొక మైండ్ ఏమో సమాధానం ఇస్తుంది. ఇంకొక మైండ్ ఏమో క్వెషన్ చేస్తుంది దాన్ని. అన్నీ అబ్జర్వ్ చేస్తూ చక్కగా మీ బాధని ఎంతుందో అంత నేను చిన్నప్పటి నుంచి ఇలాగే చేసేదాన్ని మాస్టర్స్. ఎవరికీ నేను చెప్పేదాన్ని కాదు. ఏదైనా విషయం ఉందంటే ఎవరితో చెప్పుకున్న ఉపయోగం ఏముంటుంది? ఆహ్, ఎవరు తీర్చలేరు, ఆర్చలేరు కదా! ఎవరి ప్రాబ్లమ్ వారిదే కదా! చక్కగా పేపర్ మీద నేను పెట్టేసుకునేదాన్ని. నాకు చాలా రిలాక్సేషన్ వచ్చేసేది. అంటే బరువు తగ్గిపోయేదన్నమాట. ఒక ఒక పుస్తకం ఒక ఒక పుస్తకం అనేది ఏంటంటే మనకి ఆత్మమిత్రుడు లాంటిదన్నమాట. ఆత్మమిత్రుడు లాంటిది. అంటే ఎవరి చరిత్రనో చదివేది, ఎవరి విషయాలనో చదివేది ఎంత మనకి స్నేహంగా ఉండే పుస్తకం అని మీరు వినుంటారు. కానీ మీ చరిత్రని మీరే రాసుకుంటున్న పుస్తకం ఇంకా అద్భుతమైంది మాస్టర్. ఇంకా అద్భుతమైంది. మీ గురించి మీరు వర్ణించుకుంటూ రాసుకుంటున్నది అంతా కూడా మీ తప్పొప్పులనైనా కూడా అవి రాసుకుని అక్కడ అదంతా హ్మ్. పొందుపరుచుకొని రిలాక్స్ అయ్యి డీప్ బ్రీత్ తీసుకొని ఇదంతా క్లియర్ చేసేస్తున్నాను అని చెప్పేసి అది బర్న్‌ఔట్ చేసేయొచ్చు. అంటే దాన్ని ఆహ్,
ఫైర్ చేసేసి దాని మీద దానికి మంట పెట్టేసి అది క్లియర్ చేసేసి అలాగైనా చేసేయొచ్చు. లేదా దానికి ఇంకొక సొల్యూషన్ ఉంటుంది. అదంతా తర్వాత చెప్పుకుందాం మాస్టర్. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే తేలికవుతాం మనం. తేలికైపోతాం. ఫస్ట్ మన మైండ్ రిలాక్స్ అవుతుంది. అప్పుడు రిలాక్స్ అయిపోయిన తర్వాత ఈ జ్ఞానాన్నంతా ఇప్పుడు విన్న జ్ఞానాన్నంతా అప్లై చేయడానికి కొంచెం ఫ్రెష్‌గా ఉంటుంది మైండ్. అందుకని ఇది చెప్పడం జరిగింది మాస్టర్. ఓకే. లవ్ యూ ఆల్ మై డియర్ మాస్టర్స్. థాంక్ యూ. మేడం చెప్పండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి సేల్ చేయాలనుకుంటాము. అనుకున్నప్పుడు నాకింత ధర రావాలి అని మనం దాని రేట్ మనం ఫిక్స్ చేసుకోవచ్చా మేడం?